మమ్మీ మేము అరకు వచ్చేసినాం. ఇదిగో అది వ్యూ పాయింట్, అది మీకు క్లియర్గా చూపిస్తాం. మళ్ళీ ఈ పక్కనే కబాబ్ ఉంది. మమ్మీ మేము అరకు వచ్చేసినాం. ఇదిగో అది వ్యూ పాయింట్, అది మీకు క్లియర్గా చూపిస్తాం. మళ్ళీ ఈ పక్కనే కబాబ్ ఉంది. చూశారు కదా, చిన్న హ్యాట్ వేసారు, పైన ఉంది అరప, అక్కడ చికెన్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాంబో చికెన్ అండ్ కబాబ్ దొరుకుతాయి అనమాట. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చిన ఆకలి వేస్తుంది, ఇంకేసేద్దాం లైట్గా. అరకు అయితే వచ్చేసింది. ఈ బొంగులో చికెన్ ఇట్లా అయితే చూడండి, కట్టెల పొయ్యిలో కాలుతుంది. బొంగులో పెట్టేసి చికెన్ వేస్తారు. అది కబాబ్ వరకు తీసేయండి, కాలిపోతుంది. కబాబ్ దిస్ గాయ్ మాకు సర్వ్ చేస్తున్నారు. ఈ హ్యాట్ అంతా డిఫరెంట్ బిల్డ్ చేశారు. కింద మొత్తం లోయ, దానిపైన కర్రలు వేసారు అనమాట. అది తీస్తున్నారు బ్యాంబో చికెన్. ½ కిలో 150 కాస్ట్ అంట. చూడాలి ఎట్లా నోరు ఊరుతుంది, టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఇది అరకులో బ్యాంబో చికెన్ చాలా ఫేమస్. ఒక 2 కబాబులు, ఒక బ్యాంబో చికెన్ ఆర్డర్ పెట్టాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. పర్లేదు. అరకు బ్యాంబో చికెన్ అయితే ఆర్డర్ పెట్టాం. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకా లెగ్ పీస్ ఇష్టం, లెగ్ పీస్ వచ్చింది. సూపర్ ఉంది. కాకపోతే కొద్దిగా పచ్చిగా అనిపిస్తున్నాయి, పసుపు ఇవన్నీ, కారం ఫ్లేవర్. ఎందుకంటే ఇది డైరెక్ట్ హీట్కి కాంటాక్ట్ అవ్వదు. రెండోది ఆయిల్ ఏమి ఉండదు ఇందులో, వితౌట్ ఆయిల్ చేస్తారన్నమాట. నైస్. టూత్ పిక్స్ ఇచ్చారు అండ్ 2 ఆనియన్స్ లెమన్ కబాబ్. ఇది కబాబ్ దీన్ని చూద్దాం. విత్ ఆయిల్తో చేశారు, టేస్టీగా ఉంది. చికెన్ ఆయిల్ కాంబినేషన్ అమేజింగ్. కబాబ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నేను బ్యాంబో చికెన్ కన్నా కబాబే బాగుంది. యాక్చువల్ ఇది అరకు వెళ్ళే దారి. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్కి 10 km అంట డిస్టెన్స్. ఇది డమోకు అనమాట. డమోకు వ్యూ పాయింట్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ హిల్స్ కానీ కొండలు కానీ. డ్రోన్ షాట్ కూడా తీసేద్దాం. ఇంకా కొండలు, క్లౌడ్స్, కూల్, అమేజింగ్. అటు సైడ్ ఇంకేదో ఉంది, సిటీ లాగా, కానీ అదేంటో తెలియట్లేదు. రైల్వే ట్రాక్ ఉంది అక్కడ, పైనుంచి కింద నుంచి అలా ఉంది. అక్కడ చిన్నగా ఉంది. ఇలాంటి మంచి మంచి నేచర్ వ్లాగింగ్ అండ్ ఫుడ్ వ్లాగింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ని లింక్ని సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. సైనింగ్ ఆఫ్ సంతోష్. థ్యాంక్ యూ. బై బాయ్.